ఆటో నా పేరు పప్పులు. నా బండిలో కూర్చుంటే సరదాలు సంతోషాలు. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? సన్ సిటీ స్కూల్. నేను కొంచెం తింటాను. నా బండిలో ఎక్కడం వరకే మీ ఇష్టం. ఆ తర్వాత దిగడం అనేది నా ఇష్టం. అలా అంటే మీటర్ డౌన్ అయినప్పుడు నీకే అర్థం అవుతుంది. అరే ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదే టెలిపోర్ట్ రేస్. ఇంకో 5 నిమిషాల్లో నువ్వు టెలిపోర్ట్ అయ్యి ఇక్కడి నుంచి మాయమైపోతావు. నా అడ్డాలోకి పంపించేస్తాను. నా పేరు పప్పులు. నా బండిలో ఎవరు కూర్చున్నా సరదాలు సంతోషాలు. మెల్లమెల్లగా ఈ సన్ సిటీలో ఉన్న పిల్లలందరినీ టెలిపోర్ట్ చేసి కిడ్నాప్ చేస్తాను. ఆ తర్వాత మేయర్ని బాగా డిమాండ్ చేస్తాను. స్కూల్ కి టైం అయిపోయింది, కానీ డోడో ఇంకా రాలేదే. డోడో గురించి ఒక మాటలో చెప్పాలంటే లేట్. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. హలో బడి కిక్కో, ఏమైంది? ఏదైనా కొత్త సమస్య వచ్చిందా? ఇప్పుడు నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? త్వరగా చెప్పు, ఏదైనా సరే చేస్తా. కాదు సూపర్ స్పీడో, ఈ డైరెక్షన్ లో ఏదో ప్రాబ్లం. రా మనం అటు వెళ్దాం. ఓకే బడి కిక్కో, త్వరగా మనం ఆ డేంజర్ ని బాగు చేద్దాం. అరే మనం ఇప్పుడు ఎక్కడున్నా? నోరు మూసుకునిరా. హాయ్ కిక్కో అండ్ సూపర్ స్పీడో. ఓ, నేను వాళ్ళ గురించి విన్నానులే. కానీ తను కిక్కో అయితే నేను పప్పులు. కిక్కో దగ్గర సూపర్ స్పీడో ఉంటే ఈ పప్పులు దగ్గర సూపర్ ఆటో ఉంది. ఇదిగో ఇప్పుడే చూడు. ఓ, ఇది సూపర్ స్పీడోనే ముప్పు తిప్పలు పెట్టేలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామో నువ్వే చెప్పాలి కిక్కో. సూపర్ స్పీడో, త్వరగా దాన్ని ఫాలో చేయి. వావ్, నిజంగానే ఇది సూపర్ ఆటోనే.
అరే ఏంటిది? ఎక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను? థ్యాంక్ యూ సూపర్ స్పీడో. R7 కి ఇప్పుడు సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. వావ్! గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అన్నిటినీ ఇలా రాంగ్ గా చేస్తున్నారు? ఎందుకు ఇలా పారిపోతున్నారు? నా పేరు పప్పులు. నా బండిలో ఎవరొచ్చినా వారికి సరదాలు సంతోషాలు. నేనేవి పారిపోవడం లేదే. నేను నీతో రేస్ పెట్టుకున్నాను. నేను సూపర్ స్పీడోకి ఫ్యాన్ని. అందుకే నా ఆటోని కూడా సూపర్ ఆటోలా మార్చేశాను. దీని స్పీడ్ టెస్ట్ చేస్తున్నాను. ఎంతైనా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. సూపర్ స్పీడో అంటే సూపర్ స్పీడోనే. నా సూపర్ ఆటో నిజంగా ఒక సూపర్ ఆటో. నీకు అనుమానంగా ఉంటే లోపల ఒకసారి చెక్ చేసుకో. నేను వెళ్ళనా? కానీ R7 ఎందుకు బ్లింక్ అయిందో తెలియలేదే. ఏమంటున్నారు పిల్లలు? డోడో గురించి ఉదయించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదా? అవును అంకుల్, డూడు గురించి చెప్పాలంటే తను కనిపించటం లేదు. ఇంకొకసారి ఈశని చెప్పరా? ఎందుకని రోల్ నంబర్ 420? ఎందుకంటే చొక్కా బొత్తం కుట్టడానికి దారం కావాలి. టోనీ బాసు కనిపించట్లేదు. పంచిని తెలుగులో గుద్దడం అంటారు, పూష్ని తెలుగులో నెట్టడం అంటారు. అదే విధంగా కేసుని సాల్వ్ చేయడంలో నాకంటే మొనగాడు ఎవరు లేరు అంటారు. ఓహో, జట్పట్ సార్ అందరు కొట్టేశారు. ఇది నేను నోట్ చేసుకోమంటారా? ఇలాంటి ఆనిముత్యాలు చాలా చెప్తూ ఉంటాను, నువ్వు నోట్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని మనం మిస్ అని చెప్పడానికి వీల్లేదు. అందుకే ఇది మిస్సెస్ 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 అంటాను నేను. సార్ ఏం చెప్పొస్తున్నారంటే డోడో మాత్రమే కాదట, సన్ సిటీలో చాలా మంది పిల్లలు కనపడకుండా పోయారట. సరే, ఇప్పుడు నాకు తెలియవలసింది ఏమిటంటే పిల్లని కిడ్నాప్ చేసింది ఎవరు అని. వాళ్ళని నేను ఖచ్చితంగా అంతు చూస్తాను. ఏం చేస్తారు? ఒకసారి డైనోసార్ నన్ను భయంకరంగా పట్టుకుంది. దానికి గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో నేను దాంతో భయంకరమైన పోరాటం చేశాను. ఒకవేళ నేను అబద్ధం చెబితే పక్షులు నన్ను పొడుస్తాయి. మమ్మీ, పక్షులు ఇక్కడికి వచ్చి పొడిచెళ్ళాయి. అయితే మేయర్ గారు అబద్ధం చెప్పారా? ఇప్పుడు మనకి నవ్వడానికి టైం లేదు, ఏదైనా చేయాలి. దీనికంత కారణం ఆ పప్లు అంకులే అయి ఉండాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రోల్ నంబర్ 420, నేను చెప్పేది బాగా వినండి. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది ట్రాకింగ్ డివైస్. మీరిద్దరూ దీన్ని పెట్టుకుని పప్లు అంకుల్ ఆటోలో వెళ్ళాలి. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినాను మేము మీతో కోఆర్డినేట్ గానే ఉంటాం. నేను సూపర్ స్పీడో అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంకా మిగతా వాళ్ళని కాపాడతాం. అర్థమైందా? వద్దు, మాకు చాలా భయంగా ఉంది. అవును, నాకు కూడా కిక్కు కావాలంటే నువ్వు ఆయన ఆటోలో వెళ్ళొచ్చు కదా. తప్పకుండా వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ పప్లు అంకుల్ నన్ను చూసున్నారే, అందువల్ల నా దగ్గర కేర్ఫుల్ గా ఉంటారు. వన్ వర్డ్ లో చెప్పాలంటే రైట్. ఆయన వస్తున్నారు, మీరు రెడీగా? లేదు, రోల్ నెంబర్ 420 వన్ వర్డ్ లో చెప్పాలంటే పిరికి వాళ్ళు. కానీ నేను పిరికిదాన్ని కాదు. మన ఫ్రెండ్స్ ని మిగతా వాళ్ళని కనిపెట్టడానికి ఖచ్చితంగా నేను బబ్లు అంకుల్ ఆటోలో వెళ్తాను. ఆటో. నా పేరు పప్పులు. నా బండిలో కూర్చుంటే సరదాలు సంతోషాలు. చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళాలి? 2 words లో చెప్పాలంటే సన్ సిటీ స్కూల్.
పప్పులు ఆటోలో ఎక్కడం వరకే మీ ఇష్టం, దిగడం అనేది నా ఇష్టం. అంటే మీటర్ డౌన్ అవగానే నువ్వే తెలుసుకుంటావు. మీరేం చేస్తున్నారు? ఇది టెలిపోర్ట్ రేసు. ఈసారి ఇవి అడ్వాన్స్ రేసు. కొన్ని క్షణాల్లో నువ్వు ఇక్కడ టెలిపోర్ట్ అవుతావు, అంటే ఇక్కడ నుంచి మాయమైపోతావు. ఆ తర్వాత నా అడ్డాకి చేరిపోతావు. నా పేరు పప్పులు. నా బండిలో కూర్చున్న వాళ్ళకి సరదాలు, సంతోషాలు. ఓ, పప్లు అంకుల్ వాళ్ళ బండిలో కూర్చునే వాళ్ళని టెలిపోర్ట్ చేసి మాయంగా చేస్తున్నారా? అందుకే డోడోని నిన్న చూడ్డానికి అవ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి పప్లు అంకుల్ని అటాక్ చేయలేని, ఎందుకంటే నాకు మిగతా పిల్లలు ఎక్కడున్నారో ఇంతవరకు తెలీదు. వీళ్ళందరినీ ఎక్కడ దాచిపెట్టారో తెలిస్తేనే నేను పప్లు అంకుల్కి పనిష్మెంట్ ఇవ్వగలను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక రావాలి. నీకేం హెల్ప్ కావాలి? త్వరగా చెప్పు కిక్కో. హాయ్ సూపర్ స్పీడో, మన ట్వింకిల్ లొకేషన్ ని ట్రాక్ చేసి పిల్లల్ని కనిపెట్టి తీరాలి. తప్పకుండా కిక్కో. ముందు ఆ పిల్లలున్న లొకేషన్ ని మనం కనిపెట్టాలి, తర్వాత ఆ బబ్బుల సంగతి చూద్దాం. నువ్వు భయపడుకు టోనీ, కిక్కు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు. ఇదిగో కొంచెం ఇది తిను. అరే, నాకు ఇవ్వు. నాకు కూడా ఇవ్వు. ట్వింకిల్, నువ్వా? నేనే. మీ అందరినీ కనిపెట్టడానికే కిక్కో ఈ ప్లాన్ వేశాడు. చూసారా? ట్రాకల్. దీని సహాయంతో మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కిక్కో మన లొకేషన్ ని ట్రాక్ చేస్తున్నాడు. రండి ఏమైనా తిందాం. నాకు లేదా? నాకు ఇవ్వు. నాకు కూడా ఇవ్వు. లొకేషన్ తెలిసిపోయింది. త్వరగా బడ్డీ, రాంగ్ కి పనిష్మెంట్ ఇచ్చి రైట్ ని కాపాడదాం. Yo, don't let him go. 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 Now that his formula set, Super Auto's now a jet. I'm sure that something's wrong. This is not where you belong. We'll chase you round the whole town. Now we'll pull your meter down. What's his final plan, bro? We need to... Oh, don't let him go. Yo, China, don't let him go. కిక్కోకి మన లొకేషన్ దొరికినట్టుంది. తను మన కోసం వస్తున్నాడు. లొకేషన్ కికోకి తెలుసుండొచ్చు, కానీ అతను ఇక్కడికి మాత్రం చేరుకోలేడు. ఎందుకంటే ఒక వీడియో గేమ్ లా ఇక్కడికి వచ్చి చేరుకోవడం అనేది చాలా ప్రమాదకరమైంది. నేను చెప్పింది మీకు అర్థమైందిగా? Chase you round the whole town. Now we'll pull your meter down. What's his final plan, bro? We need to find it out. Let's go. Yo, don't let him 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 go. జాగ్రత్త సూపర్ స్పీడో. ఆ ఆటోలన్నీ ఎక్కడికి వెళ్ళుంటాయి?
ఈ ఆటోస్ అన్ని మన దగ్గర గొరిలా వార్ చేస్తున్నాయి, అంటే అటాక్ అండ్ హైడ్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 145 ని అప్లై చేయి. ఓకే డ్యూడ్, యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 145. ఈ చిన్న ఆటోలోంచి మీరు తప్పించుకుని ఉండొచ్చు, కానీ నా పెద్ద ఆటోలోంచి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు. హే అదర కొట్టావు సూపర్ స్పీడో. థ్యాంక్ యూ కికో. ఈ అటాక్ ద్వారా మనం ఇక్కడికి వచ్చింది ఆయనకి ఖచ్చితంగా తెలుసుంటుంది. దీని తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. Yo, don't let him go. 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 Now that his formula set, super autos now a jet. ఇంకా I'm sure that కాసేపట్లో మన something's ఫ్రెండ్స్ ని wrong. మనం This is not చూడగలం. where you belong. We'll chase you round the whole town. Now we'll pull your meter down. What's his final plan, bro? సూపర్ స్పీడో పెద్ద ఆటోస్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 123 ని అప్లై చేయి. తప్పకుండా ఫార్ములా నెంబర్ 123 ని యాక్టివేట్ చేస్తున్నా. కికో సూపర్ స్పీడ్ ఆటోస్ అన్నిటినీ దాటేసారు, కానీ ఇంకాసేపట్లో బబ్లు అంకుల్ జైల్లో ఉంటారు. మనం అందరం జాలీగా బయట ఉంటాం. కానీ దానికంటే ముందు పబ్బులు అంకుల్ పరిస్థితి అంతే సంగతులు. ఈ పప్పులోని గెలవడం ఆ కికోకి సాధ్యం కాదు. ఇదే జైంట్ టెలిపోర్ట్ మీటర్. వీటి రేస్ మీ మీద పడగానే మీరు ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ కి వెళ్ళిపోతారు. అరే ఏంటిది, నాకు చాలా భయంగా ఉంది. నేను కొంచెం తింటాను. నా పేరు పప్పులు. నా బండిలో ఎవరు కూర్చున్నా సరదాలు సంతోషాలు. చెప్పండి ఎక్కడికి? పబ్లు అంకుల్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. నన్ను మీ టీంలో చేర్చుకోండి. నన్ను చూస్తుంటే మీకు పాపంగా లేదా? ప్లీజ్ సార్, నేను చాలా క్యూట్ గా ఉంటాను సార్. నన్ను మీ టీంలో చేర్చుకోండి. మీటర్ డౌన్ అయిన వెంటనే మీరందరూ ఐసోలేటెడ్ ఐలాండ్ కి వెళ్ళిపోతారు. కమాన్ బడీ, సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 324 ని అప్లై చేయి. తప్పకుండా కికో. అప్లైంగ్ ఫార్ములా నెంబర్ 324. ఇక బబ్లు కథ కంచికి మన ఇంటికి.
నా పేరు పప్పులు. ఎవరు నా బండిలో కూర్చున్న సరదాలు సంతోషాలు. నువ్వు నా బండిని ధ్వంసం చేశావు కిక్కో. చూస్తూ ఉండు, ఇప్పుడే నేను నీ మిషన్ ఫెయిల్ అయ్యేలా చేస్తాను. పిల్లలు, ఈ రేస్ మీ మీద పడగానే మీరు ఐసోలేటెడ్ ఐలాండ్కి వెళ్ళిపోతారు. ఈ టెలిపోర్ట్ రేస్ నన్నే టెలిపోర్ట్ చేసేలా ఉన్నాయే. నా పేరు పప్పులు. నా బండిలో ఎవరు కూర్చున్నా సరదాలు సంతోషాలు. నేను ఇప్పుడు తిరిగి ఎలా వెళ్ళాలి? ఈ పప్పులు ఉడకకుండా పోయాయి. బాగా లాగి పట్టుకోండి, బాగా ఎత్తండి. ఇలా చూడండి పిల్లలు, దీని సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి జాలీగా ఆడుకోండి. లేదంకుల్, ఇది మా ప్లే గ్రౌండ్. దీన్ని జాగ్రత్తగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది. సరిగ్గా చెప్పావు కీకో. ఇలా చేస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆడుకునేటప్పుడు ఉండే అదే ఎక్సైట్మెంట్. ఈ పనులన్నీ చేయడానికి సంతోషంగా ఉంది కదా. పని కాదు డూడో, ఒక్క వర్డ్ లో చెప్పాలంటే వాలంటీరింగ్. పని అంటే గుర్తుకొచ్చింది. ఒక మామిడి పండు తింటాను. ఆ? ఆ. బాస్, మీరేంటి దున్నపోతులాగా అలా వాలిపోయారు? అక్కడ అందరూ బాస్కెట్ బాల్ కోర్ట్ రెడీ చేయడం కోసం క్లీన్ చేస్తున్నారు. ఈ టోనీకి పనిచేసే అలవాటే లేదు. మిగతా వాళ్ళ చేత పనిచేస్తూ ఉంటాడు. కోర్ట్ సిద్ధం అవ్వనివ్వు. తర్వాత అక్కడున్న వాళ్ళందరినీ తరివి కొట్టే నేను ఒక్కనే వెళ్ళి సంతోషంగా ఆడుకుంటాను. ఒక విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి టోనీ బాస్. ఈ ప్రపంచంలోనే మీరే సోమరిపోతు. ఏంటారా నెగతా చేస్తున్నారా మీరు? ఎంత ధైర్యం ఉంటే నన్నే సోమరిపోతానంటావు? అది కాదు టోనీ బాస్. వీడు మిమ్మల్ని నెంబర్ 1 అనే అన్నాడు బాస్. ఏంటి నెంబర్ 1? ఎప్పుడు నేనే నెంబర్ 1. అక్కడ అందరూ పనిచేస్తుంటే నువ్వేంటి ఇక్కడ ఊరికే కూర్చొనున్నావు? ఒక్క వర్డ్ లో నువ్వు ఫీల్ అయ్యే విషయాన్ని చెప్పాలంటే అదే అషేమ్డ్. పీనాసికి ఖర్చెక్కువ, యాబ్రాసికి పనెక్కువ. ఇది టోనీ బాస్ కి కరెక్ట్గా వర్తిస్తుంది. ఒక్క పంచిస్తే ఇద్దరు వెళ్ళి బాస్కెట్ లో పడ్డారు, చూసావా? చెప్పండి, ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ బయటపడుద్ది. ఇది ప్లే గ్రౌండ్ క్లోజ్ చేసే సమయం. అందరూ బయటకు వెళ్ళండి. ఓరి దేవుడా, ఏంటా శబ్దం? కీకో, ఏంటది? అది నాకు అర్థం కావట్లేదు. సడన్ గా ఎవరో వచ్చి బాస్కెట్ బాల్ పోస్ట్ ని జరిపేశారు. తర్వాత ఎస్కేప్ అయిపోయారు. ఎందుకు ఇలా చేసుంటారు?
ఆ, అసలు ఇది ఎలా జరిగింది? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇంతవరకు ఆ మిస్టీరియస్ క్రియేచర్ ఎవరు ఏమిటి అనే వివరాలు ఏమీ తెలియలేదు. దాన్ని చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారో మీరే వినండి. దానికి పెద్ద పెద్ద కళ్ళున్నాయి. అవి ఎలా మెరుస్తున్నాయో తెలుసా? ఒక్క వర్డ్ లో చెప్పాలంటే గ్లీమింగ్. అది చాలా చాలా పెద్దగా ఉంది. పెద్దగా ఉందంటే గుర్తుకొచ్చింది, నేను ఒక పెరుగుడు తింటాను. వాడు గోడ బద్దలు కొట్టి అందరినీ చెప్పడానికి వచ్చాడు. అప్పుడే నేను సరిగ్గా లోపలికి వచ్చాను. నన్ను చూడగానే వాడు భయంతో పారిపోయాడు. సన్ సిటీ మేయర్ డిటెక్టివ్ చట్పట్ తర్వాత కికో ఈ సమస్యని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నేరస్తుడు ఎవరైనా సరే అసలు వదిలిపెట్టే ఉద్దేశం నాకెప్పుడు ఉండదు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే కనిపెడతాను, దుమ్ము దులిపేస్తాను, అంతే. సార్ ఇప్పుడు ఏమన్నారంటే సన్ సిటీలోకి ఏదో డైనోసార్ ప్రవేశించినట్టుగా ఉందట. ఇవి దాని కాలు ముద్రలేనట. కానీ జెట్పెట్ అంకుల్, దానికి పెద్ద పెద్ద కొమ్ములున్నాయి. ఘటికుడైన ఈ జట్పట్ ఇక్కడ ఉండగా డైనోసార్ పాట పాడలేదు, గాడ్జిల్లా డాన్స్ చేయలేదు, తెలుసా? ఇప్పుడే ఇంటికి వెళ్ళి డైనోసార్ సినిమాలన్నీ చూసి ఎలా దాన్ని పట్టుకోవాలో వెంటనే కనిపెట్టి వస్తాను. కమాన్ రా జూనియర్. కికో, మనల్ని వెతుక్కుంటూ కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇలాగే జరిగితే మన సన్ సిటీ పరిస్థితి ఏమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. అరే, మనం ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. దీనికి పైన మనం ఏం చేయలేము మేయర్ సార్. మనం కనిపెట్టాల్సిన మెయిన్ విషయం ఏంటంటే తను ఎవరు, తన ప్లాన్ ఏంటో మనం కనిపెట్టాలి. వావ్, నా తల శక్తి అపారమైనది. సన్ సిటీలో నాకు తిరిగే లేదు. నాతో పెట్టుకుంటే ఎవరు బతికేదే లేదు. నా మార్గానికి అడ్డొస్తే క్షణంలో అడ్డు తప్పిస్తాను. నా ప్రియమైన పిల్లలారా, ఆడి ముచ్చాలారా, ఆ ప్లే గ్రౌండ్ సరిచేసేంత వరకు మీరందరూ ఇక్కడే ఆడుకోండి. లేదు మేయర్ అంకుల్, ప్లే గ్రౌండ్ ని సరిచేసేటప్పుడు మేము హెల్ప్ చేద్దామని అనుకున్నాము. మేము మీకోసం చాలా హెల్ప్ చేస్తాం. రైట్ డూడో, సన్ సిటీలో రెండే వర్డ్స్ లో పిల్లలు ఏం చెప్తారో తెలుసా? బౌన్స్ బ్యాక్. సన్ సిటీలో నాకు తిరిగే లేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికేదే లేదు. అడ్డు తప్పుకోండి. వస్తున్నాడు ఈ బుల్ మ్యాన్ చుల్బుల్. అయ్యయ్యో, ఇదిగో చూడండి పిల్లలు, ఆ పుల్లు కంటపడిన ప్రతిదాన్ని విరిచి పారేస్తోంది. స్టేడియం నేతల కిందలుగా మార్చేసేలా ఉంది. ఏం చేయాలి? ఈ బుల్ ని చూసాకే తెలుస్తోంది చాలా పవర్ఫుల్ గా ఉందని. దాన్ని అడ్డుకోవాలంటే నేను నా సూపర్ స్పీడ్ ఫుల్ పవర్ ని యూజ్ చేయాల్సిందే.
స్విమ్మింగ్ పూల్ కూడా నాశనం చేసింది. మురికి నీళ్లతో మొహం కడుక్కున్నట్టుగా అయిపోయింది. ఈ టెన్షన్ లో చెమట బట్టి నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. నేను కీకో నా బలం సూపర్ స్పీడ్ సాయం చేయుట నాకు భలే ఇష్టమరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం దూరమైన పైనానికి తోడుంటాను తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా వదలను లేరా వదలను లేరా. సూపర్ స్పీడో బుల్ మ్యాన్ తన కొమ్ములను ఉపయోగించి స్టేడియం ని అంతం చేయాలని చూస్తున్నాడు. వాడిని ఎలాగైనా అడ్డుకొని తీరాలి. తప్పకుండా కీకో. సన్ సిటీ ప్లే గ్రౌండ్ ని నాశనం చేసే వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. సూపర్ స్పీడో ఫార్ములా 267 ని అప్లై చేయి. తప్పకుండా కీకో. 267 ఫార్ములాని యాక్టివేట్ చేస్తున్నాను. ఇరుక్కున్నావా? ఇప్పుడు పరిగెత్తు చూద్దాం. సూపర్ స్పీడో బుల్ మ్యాన్ మన మీదకి దాడి చేయడానికి వస్తున్నాడు. త్వరగా ఫార్ములా నంబర్ 432 ని అప్లై చేయి. తప్పకుండా కీకో. ఫార్ములా నంబర్ 432 యాక్టివేట్ అయింది. నేనప్పుడే చెప్పానుగా, నాతో ఎవరు పెట్టుకున్నా వారి అంతు చూస్తాను అని. కిక్కో, వీడు చాలా బలంగా ఉన్నాడనిపిస్తోంది. ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పు. దానికి ఇప్పుడు ఒక మార్గమే ఉంది సూపర్ స్పీడో. ఫార్ములా నంబర్ 817 ని అప్లై చేయి. తప్పకుండా కిక్కో. ఇప్పుడే ఫార్ములా నంబర్ 817 ని యాక్టివేట్ చేస్తున్నాను. మిసైల్తో నన్నే బెదిరిస్తావా? ఈ బుల్ మ్యాన్ ఎదురు దెబ్బ ఎలా ఉంటుందో కాచుకో. సన్ సిటీలో నాకు తిరిగే లేదు. నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరైనా బతికేదే లేదు. కిక్కో, ఇలాగే మనం కొనసాగించామంటే మన ఫార్ములాస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. అయినా ఎలాంటి మిసైల్ కూడా వీడి గుండుని ఏమీ చేయలేకపోతోంది. ఏం చేద్దాం? మన దారిలోకి వాడిని తీసుకురావాలంటే దానికి కొత్త ఫార్ములా అప్లై చేయాలి సూపర్ స్పీడో. అది ఎలాంటి ఫార్ములానో చెప్తావా కిక్కో? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. 2 బుల్లు ఢీకొన్నాయంటే ఏమవుతుంది? ఫార్ములా నంబర్ 417. ఇప్పుడు నాకు అర్థమైంది కిక్కో. ఫార్ములా నంబర్ 417 యాక్టివేట్ చేస్తున్నాను. ఈ గోల్ పోస్ట్ ని నేను ఎందుకు వదిలేశాను? ఇప్పుడే దాన్ని ధ్వంసం చేస్తాను. ఓ నో! బుల్ మ్యాన్ తన కొమ్ములతో ఆ పిల్లల్ని అటాక్ చేయబోతున్నాడు. ఈ సూపర్ స్పీడో ఉండగా సన్ సిటీ పిల్లలకు ఎలాంటి ప్రమాదం రాదు కిక్కో.
ఓహో థ్యాంక్ యూ కిక్కు అండ్ సూపర్ స్పీడు, మీరే వీళ్ళను కాపాడారు. లేకపోతే ఆ మొండి బుల్ వల్ల వీళ్ళందరూ ఏమైపోయేవారు. అయ్యో. అలా కాదు మేయర్ అంకుల్, ఆ బుల్ మ్యాన్ కావాలనే ఆ పిల్లల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ గోల్ పోస్ట్ నే ఏం చేసుకుంటూ వచ్చాడు, కానీ ఇక్కడ పిల్లలు ఉండడం చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక బుల్ని ఇలా తయారు చేశారంటే ఎవరో నచ్చని వాళ్ళు ఇలా చేశారని మనం అనుకోవచ్చు, కానీ బుల్ లోపల ఒక మనిషి ఉండడమే నిజంగా నాకు అసలు అర్థం కావడం లేదు. చట్పట్ గారు ఏమంటున్నారంటే మనం ఆ మిసైల్ తోనే ఆ బుల్ మ్యాన్ ఏమీ చేయలేకపోతే ఇక ఈ నెట్ తో ఏం చేయగలం అని అంటున్నారు. ఇదిగో చూడండి, ఇది మీరు అనుకున్నట్టుగా కాదు. ఒక నిమిషం ఉండండి కిక్కు, కాస్త వివరంగా వాళ్ళకు చెప్పు. చట్పిట్ అంకుల్, ఈ ప్రపంచంలోనే ఎంతో పవర్ఫుల్ అయిన మెటల్ తోనే ఈ నెట్ ని తయారు చేశారు. దీని పిల్లర్స్ కూడా అంత స్ట్రాంగ్ అయినవి, దీన్ని ఎవ్వరూ విరగొట్టలేరు. ఈ విషయాన్ని నువ్వు నమ్మకంగా చెప్పగలవా? బుల్ మ్యాన్ కొమ్ము దీంట్లో ఇరుక్కుంటుందని అంటావా? మేయర్ అంకుల్, మేము దీన్ని బాగా రీసెర్చ్ చేసి చేశాము. సూపర్ స్పీడో, సూపర్ స్పీడో మెమరీలో బుల్ మ్యాన్ కొమ్ముల ఎగ్జాక్ట్ సైజ్ ఉంది. ఈ నెట్టిని తెంపేయడానికి తన కొమ్ములతో వచ్చినప్పుడు ముందు నెట్ వైర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత తన కొమ్ములు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాయి. సూపర్ స్పీడో తన కొమ్ములతో ఆడుకోవడం మొదలు పెడుతుంది. అదే సమయంలో బుల్ లోపలికి వెళ్లి బుల్ మ్యాన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇదే నా ప్లాన్. ఇది నిజంగా అదిరిపోయే ప్లానే, కానీ అది రాకపోతే అప్పుడేం చేస్తాం? ఆ బుల్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. నేను మేయర్ అంకుల్ తో ఒక అనౌన్స్మెంట్ చేయమని చెప్పాను. కొత్తగా టెన్నిస్ కోర్ట్ ని ఓపెన్ చేసావని అందరితో చెప్పాము. టెన్నిస్ కోర్టా? సన్ సిటీలో నాకు తిరిగే లేదు. నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరైనా సరే బతికేదే లేదు. సూపర్ స్పీడో, మన బుల్ మ్యాన్ ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. తన్ని నెట్కి నేరుగా తీసుకొస్తే చాలు. అర్థమైందా? అర్థమైంది కిక్కో. Bullman is very strong. Everything he does is so wrong. He is causing too much trouble. Let's go, Kiko, break his bubble. Kiko, this is so not right. Don't you worry, I'm by your side. Zip zap, he'll be gone. Kiko, let's go break his horn. He's breaking the whole playground. Let's go, Kiko, take him down. చాలు చాలు సూపర్ స్పీడో, వాడితో మనం పోరాడాల్సిన అవసరం లేదు. మనం ఓడిపోవాలి. మన ప్లాన్ గుర్తుందిగా? ఓ ఐఎమ్ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను కిక్కో. కిక్కో, జాగ్రత్త. సూపర్ స్పీడో, బుల్ మ్యాన్ బిజీగా ఉండేలాగా చూసుకో. నేను బుల్ మ్యాన్ ని.
స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా తల కూడా బుల్ల స్ట్రాంగ్ అయిపోయింది. ఓహో, థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. కికో అదర్ కొట్టేశావు. 1 word లో చెప్పాలంటే ఆసమ్. ఆసమ్ అంటే గుర్తుకొచ్చింది. నాకు చాలా ఆకలేస్తుంది. నేనేమైనా కొంచెం తిన్నా? Ding dong, ding dong, ding dong, ding. Let's go, Kiko, do our thing. So many people, but just one thief. This case is gonna get a little deep. Jenny, Raju, a baddie biker. We will save the charity money. We're right here. Huh? Yeah, yeah. Super Speedo will dance, throw his wheels around. He will win the first prize and take the thief down. వావ్, ఈసారి ఇక్కడ జరిగే డాన్స్ ప్రోగ్రామ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అందరూ వాళ్ళ మిషన్స్ ని తీసుకొచ్చి వాళ్ళ బండిల్ ని తీసుకొచ్చి డాన్స్ ఆడతారు. ఒకే మాటలో చెప్పాలంటే ఈ రోజు మనందరం జాలీగా ఉండబోతున్నాం. అవును, మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం అంటే గుర్తొచ్చింది, నా చాక్లెట్ కొంచెం తింటాను. ఇది మనకి చాలా సంతోషమైన విషయం. అంటే కికో నువ్వు ఇంకా సూపర్ స్పీడో డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటే చాలా బాగుంటుంది. అది చాలా చాలా జాలీగా ఉంటుంది, ఎందుకంటే కిక్కో ఇంకా సూపర్ స్పీడ్ జాయినింగ్ ఎంతో సూపర్ గా ఉంటుంది. ఒకే మాటలో చెప్పాలంటే కరెక్ట్. నేను సూపర్ స్పీడోని యూస్ చేసేది క్రైమ్ ని ఆపడం కోసమే. దాన్ని సాల్వ్ చేయడానికి యూస్ చేస్తాను. కాంపిటీషన్ లో గెలవడం కోసం యూస్ చేయను. సన్ సిటీ మేయర్ అయిన నేను మీ అందరినీ మ్యాన్ మిషన్ డాన్స్ కాంపిటీషన్ కి ఆహ్వానిస్తున్నాను. ఎంజాయ్ చేయండి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పవలసి ఉంది. ఈ కాంపిటీషన్ వల్ల వచ్చే మొత్తం కలెక్షన్ ని వ్యాధుల వల్ల బాధపడే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఊరి నాయనా, ఇంత డబ్బా! ఈసారి బాగా డబ్బులు వచ్చినట్టున్నాయి. చారిటీకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అందరూ చప్పట్లు కొట్టడం ఆపండి, ఎందుకంటే ఇంకాసేపట్లో మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇంకాసేపట్లో స్టార్ట్ కాబోతోంది మ్యాన్ మిషన్ డాన్స్ కాంపిటీషన్. వేరు వేరు కాంటెస్టెంట్లు వేరు వేరు సిటీల నుంచి వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన బండి మీదే డాన్స్ చేయబోతున్నారు. ఈ కాంపిటీషన్ లో నాతో పాటు కలిసి జడ్జి చేయబోయేది టెంపో అన్నా. వెరీ గుడ్. మొట్టమొదటిసారిగా ఈ కాంపిటీషన్ లో పాల్గొనబోయే జోడీ ఎవరంటే జెనీ ఇంకా పుప్పు. వాళ్ళు తన సూపర్ కార్ తో డాన్స్ చేయబోతున్నారు. వావ్, సూపర్ అయిన స్టంట్. అందరూ దీన్నే
ఇష్టపడతారు. మన తర్వాత పోటీదారులు ఎవరో చూద్దాం. రాజు అండ్ రంగీలా. నేనే రాజు రంగీలా ఆటో డ్రైవర్ని. ఇప్పుడు దీన్ని బొంగరంలా ఎలా తిప్పుతానో చూడండి. చూడటానికి ఈ కాంపిటీషన్ ఈజీగానే అనిపించొచ్చు. మన తర్వాత పోటీదారులు ఎవరంటే బెడీ బైకెల్ సూపర్ బైక్. సూపర్ ఎంట్రీ. అది మాత్రమే కాదు, నా కడుపులో భోజనం వెళ్ళాల్సిన టైం వచ్చింది. నేను కొంచెం తింటాను. అద్భుతం. ఇప్పుడు మన తర్వాత పోటీదారులు రాబోతున్నారు. వాళ్ళే లల్లు బల్లు. వాళ్ళు తమ ట్రాక్ రన్ ట్రాలీ మీదే డాన్స్ చేయబోతున్నారు. అందరూ సూపర్ అయిన డాన్సర్స్ అయి ఉంటారు. మన తర్వాత పోటీదారులు టోనీ అండ్ రోల్ నంబర్ 420. ఇంకా వాళ్ళ స్కేట్ బోర్డ్. కమాన్ బాస్, స్ట్రెచింగ్ చేసి చూపించండి. అవును బాస్, ఫుల్ గా స్ట్రెచింగ్ చేసి చూపించండి. బాస్ బోన్స్ అన్ని అయ్యాయి ఫ్రాక్చరు. ఈయన అయిపోయాడు ఫుల్ గా ఫ్లాట్. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? పడుతుంది. మన తర్వాత పోటీదారులు ఎవరంటే ఇకా డుకా టికా. అద్భుతం. చూడ్డానికి నిజంగా ఇది చాలా రసవత్తరంగా ఉంది. అయ్య బాబోయ్, ఇంకాసేపట్లో డాన్స్ కాంపిటీషన్ మొదలు కాబోతోంది. అంతవరకు మీరందరూ ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకోండి. మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? ఇందులో ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా వాడే గెలుస్తాడు. చూడు, వాడే ఖచ్చితంగా గెలుస్తాడు. నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ గురించి మాట్లాడలేదు, డాన్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి నాకు తెలియదు. నా చేతిలో ఏముందని బట్టి నేనేమైనా చెప్పగలను. మిగతావి ఏం తెలీదు. కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉండేలా ఉంది. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో చూద్దాం. నా తినే చాక్లెట్ తీపి పులుపు కలిసి ఉంటే అది చాట్ పాట్, కానీ సమస్య రాకముందే నా దగ్గరికి హాజరయ్యారంటే అదే జాసూస్ జాక్ పాట్. అద్భుతం సార్, భలే పంచ్ డైలాగ్ చెప్పారు. గుడ్ మార్నింగ్ జట్పట్ అంకుల్. గుడ్ మార్నింగ్ కీకో. సమస్య రాకముందే నా దగ్గరికి వచ్చారని నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది. ఆ సమస్యలు తీర్చడానికే కదా ఈ రారాజు ఇక్కడికి హాజరయ్యాడు. మాటలకు అర్థం ఏంటో నేను చెప్తాను. ఈ రోజు సన్ సిటీలో జరుగుతున్న మ్యాన్ మిషన్ డాన్స్ కాంపిటీషన్ లో చారిటీ కోసం కలెక్ట్ చేసిన డబ్బుని ఎవరో దోచుకోబోతున్నారట. అదెలా మీకు తెలిసింది? మరోసారికి ఇవన్నీ గ్రీన్ రూమ్ లోంచే దొరికాయి. ఈ సన్ సిటీ స్టేట్ యొక్క మ్యాప్, బాంబ్, గ్లౌస్, తాడు, ఇంకా మనీ బాక్స్ ఫోటో. వీటిని చూస్తే వాళ్ళు ఏదో ఒక పెద్ద ఆపదని క్రియేట్ చేయబోతున్నారు అనుకుంటాను. అవును, ఈ గ్రీన్ రూమ్ అంటే ఏంటి?
వాళ్ళే ఆర్టిస్ట్. మేకప్ వేసుకుంటారు, కాస్ట్యూమ్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అరే, అంటే చారిటీలో ఉండే డబ్బును దొంగిలించడానికి మనుషులు వస్తున్నారా? లేదు లేదు లేదు, నేనున్నంత వరకు అలా జరగనివ్వను. ఒకసారి నేను ఫ్లూటో అనే దొంగని పట్టుకున్నాను. ఆ తరువాత అతన్ని నేను ఒక ప్లానెట్ లో లాక్ చేశాను. అందువల్లే ఆ ప్లానెట్ ని ఇప్పుడు అందరూ ఫ్లూటో అని పిలుస్తూ ఉన్నారు. అంకుల్, ఇది నిజమా? ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా తల మీద సమోసాల వర్షం కురుస్తుంది. అంటే మీరు మళ్ళీ అబద్ధం చెప్పారు, అంతే కదా? అతి త్వరలో ఈ కాంపిటీషన్ మనం క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను. కాంపిటీషన్ ని సడన్ గా ఆపితే చూసే వాళ్ళందరికీ మనం ఏ సమాధానం చెప్తాం? అది నిజమే, కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇంతమంది జనం ఉన్న ఇక్కడ మనం ఎవరిని సందేహపడాలి? ఇందులో ఎవరు దొంగ అని మనం నిర్ధారించగలం? వాటికి అవసరం లేదు మేయర్ అంకుల్. ఇవన్నీ మీకు గ్రీన్ రూమ్ లో నుంచే కదా దొరికాయి. అలా చూస్తే దొంగవాడు పార్టిసిపెంట్స్ లో ఒకడై ఉండాలి. ఒక డాన్సర్ అయి ఉంటాడు. సరే, అయితే మనం వెంటనే డాన్సర్స్ ని అరెస్ట్ చేద్దామా? వద్దు అంకుల్, ఒక డాన్సర్ ని పట్టుకోవడానికి డాన్సర్స్ అందరిని అరెస్ట్ చేయడం తప్పు. అది ఒక వర్డ్ లో చెప్పాలంటే రాంగ్. అయ్యయ్యో, అంటే చారిటీ మొత్తం డబ్బుని వదిలేసుకోవాలంటావా? ఒకే మాటలో చెప్పాలంటే అది అంకుల్ నెవర్. మనకి ఏ సమస్య రాదు, ఎందుకంటే రాంగ్ ని రైట్ గా మార్చడానికే మన దగ్గర కిక్కో ఇంకా స్పీడో ఉన్నారు కదా. మనం ఒక పని చేద్దాం, కిక్కో ఇంకా సూపర్ స్పీడో ఈ డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనేలా చేద్దాం. డాన్సర్స్ ని వదలకుండా ఫాలో చేద్దాం. డబ్బు దొంగతనం అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఏమంటావు కిక్కో? ఐడియా బానే ఉంది. రాంగ్ ని రైట్ గా మార్చడం కోసం నేను ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. హలో బన్నీ, వచ్చేసాడు నీ స్పీడ్. చెప్పు, ఎవరికైనా బుద్ధి చెప్పాలా లేక ఎవరితోనైనా గొడవ పడాలా? హౌ కెన్ ఐ హెల్ప్ యు? త్వరగా చెప్పు చెప్పు. సూపర్ స్పీడో, సన్ సిటీ మ్యాన్ మిషన్ నుంచి డబ్బుల్ని దొంగలించడానికి చూస్తున్నారు. అందుకని మనము ఆ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఆ దొంగ వాడిని ట్రాక్ చేసి మనం పట్టుకోవాలి. ఓ వావ్, సూపర్ స్పీడ్ ఈ రోజు ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు, గాల్లో ఎగురుతాడు, చిందులేస్తాడు. అలాగే దొంగను కూడా పట్టుకుందాం. ఫస్ట్ ప్రైజ్ మనమే కొట్టేస్తున్నాం. సరే, అయితే నేను వెళ్ళి వెంటనే డాన్స్ కాంపిటీషన్ మొదలు పెడతాను. మీరు డబ్బు పోకుండా ఎలాగైనా కాపాడండి. సరే, ఒక చిన్న బ్రేక్ తరువాత ఒక చిన్న చేంజ్ తో డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ రౌండ్ ని మొదలు పెడదాం. ఎవరు ఈ రౌండ్ లో గెలుస్తారు వాళ్ళు తర్వాత రౌండ్ అయిన ఫైనల్ రౌండ్ కి వెళతారు. కానీ అంకుల్, ఏదో చేంజ్ ఉందని చెప్పారే, అది ఏంటో చెప్పండి. అది మర్చిపోయాను. ఆ చేంజ్ ఏమిటంటే మన సన్ సిటీ తరపున కిక్కు తన సూపర్ స్పీడ్ కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు తన టాలెంట్ చూపించడానికి వస్తున్నారు డాడీ బైకల్. నాకప్పుడే అనుమానంగా ఉండేది. అన్నిటికీ కారణం వీడేనని. ఎందుకైనా మంచిది వీటన్నిటి నోట్ చేసి పెట్టుకుందాం. వీడే ఆకాష్ ని దొంగిలిస్తాడేమోనని నాకు అనిపిస్తోంది. ఎస్ సార్, వెంటనే నోట్ చేసుకుంటాను. ఇప్పటి వరకు వాడేవి దొంగిలించలేదే. అలాగే మీరు చెప్పిన పాయింట్ కూడా నోట్ చేసుకుంటాను సార్. టెంపో అన్నా, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టు. ఆ బటన్ ప్రెస్ చేసి మీ రిజల్ట్ చెప్పండి. నేను ఏం చేసినా సరే సపరేట్ స్టైల్లో చేస్తాను. ఇప్పుడు రిజల్ట్ కూడా నా స్టైల్లోనే చెబుతాను. తర్వాత ఇప్పుడు రాబోయేవారు రాజు రంగీలా.
ఇప్పుడు చూడండి ఈ రాజు రంగీలా ఆటో డ్రైవర్ చేసే తటాకా ఎలా ఉంటుందో. ఈ సింగిల్ మేకుతో నీ ఆటను క్లోజ్ చేస్తాను చూడు. నేను ఇక్కడ నా తడాకా చూపిద్దామని వచ్చాను, కానీ ఎందుకు పనికి రాకుండా పోయాను. ఇలా చూడు జూనియర్, డబ్బులు కొట్టేయడానికి ఇద్దరు వచ్చారు. అంతేకాదు ట్రక్ ని ట్రాలీని కూడా తీసుకొచ్చారు. కాబట్టి మన రెండు కళ్ళు వాళ్ళిద్దరి మీద ఉండాలి, అది గుర్తుంచుకో. అర్థమైందా? అద్భుతం సార్, మీరు భలే కనిపెట్టారు. ఇది కూడా నేను నోట్ చేసి ఉంచుకుంటాను. అయ్యో పాపం, వీళ్ళని చూస్తే అలా అనిపించడం లేదు. వీళ్ళు అమాయకులు, అలాంటి పనులు చేయరని నాకు అనిపిస్తోంది జూనియర్. భలే సూపర్ గా చెప్పారు సార్. ఇది కూడా నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసి ఉంచుకుంటాను సార్. ఇప్పుడు చెప్పండి జట్పట్ అంకుల్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అర్ధరాత్రైనా సరే గుడ్ల గుబలా నేను మేలుకొనే ఉంటాను. ఎక్కడ సమస్య వస్తే అక్కడ నేనుంటా. అలా అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే, ట్రాక్టర్ అండ్ ట్రాలీ మీద వచ్చిన లల్లు బల్లు మీదే ఈయనకు అనుమానంగా ఉందట. సైకిల్ లో వచ్చిన కుర్రాడి మీద అనుమానం లేదు అంటున్నారు. నేను అదే అనుకున్నాను. తమ ప్రతిభను చాటుకోవడానికి వస్తున్నారు కికో అండ్ సూపర్ స్పీడో. Ding dong, ding dong, ding dong, ding. Let's go, Kiko, do our thing. So many people, but just one thief. This case is gonna get a little deep. Jenny, Raju, a baddie biker. We will save the charity money. We're right here. Huh? Yeah, yeah. Super Speedo will dance, throw his wheels around. He will win the first prize and take the thief down. ఈ పర్ఫార్మెన్స్ గురించి రెండే మాటలు చెప్పాలంటే సూపర్ వావ్. వావ్ ని చెప్పగానే ఒకటి గుర్తొచ్చింది. నేను కొంచెం తింటాను, నాకు బాగా ఆకలిస్తుంది. మనం ఇప్పుడు ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ ని చూస్తూనే ఉన్నాం. బాగానే జరుగుతున్నాయి. అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇది మనకు చాలా కన్నుల పండుగ. దొంగ చివరికి ఎస్కేప్ అయ్యాడు. లేదు, నేనేం చెబుతున్నానంటే చాలా మంది ఇందులో అవుట్ అయిపోయారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు 4 ఫైనలిస్టులు మాత్రమే. వాళ్ళందరూ తర్వాత రౌండ్ అయిన ఫైనల్ రౌండ్ లో ఒకే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయబోతున్నారు. మేమే ఇక్క కుక్క డిక్క, దొంగతనంలో మాకు మేమే సాటి. మమ్మల్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముగ్గురు చూస్తుండగానే ఎస్కేప్. అద్భుతం సార్, మీరు భలే చెప్పారు. వెంటనే దీన్ని నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఆ ముగ్గురు ఇన్వెస్టర్స్ అని చెప్పిన స్టేట్మెంట్ ని నేను వెంటనే కట్ చేసేస్తాను సార్. సూపర్ స్పీడో, వాళ్ళు దొంగలించిన ఆ డబ్బుల్ని మనం ఎలాగైనా తిరిగి తీసుకురావాలి. ఇది మన సన్ సిటీ ఫ్యూచర్ కి సంబంధించిన ఒక విషయం. ఇందులో వాళ్ళు ఏ
టనల్ ద్వారా వెళ్ళుంటారు. ఇంకి పింకి పాంకి వేసుకొని చూడొచ్చు కదా. వద్దు సూపర్ స్పీడో, మనం అలా చేయొద్దు. మనం ఫార్ములా నెంబర్ 48 ని యూస్ చేద్దాం. అది కూడా కరెక్టే. ఫార్ములా నెంబర్ 48 ని ఇప్పుడే అప్లై చేస్తున్నాను. దొంగ ఎక్కడికి వెళ్ళాడో మనకి ఇట్టే తెలిసిపోతుంది. అలా చూసావా కికో, రైట్ సైడ్ నుంచి ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ఇటువైపు వెళ్ళాలని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమంటావ్? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మనం వెంటనే వాళ్ళని ఫాలో చేద్దాం. ఆహా, అద్భుతం! మన వాళ్ళని మోసం చేశాం. నేనేం చెప్తున్నానంటే మనం డాన్స్ చేసి చివరికి ఆ బాక్స్ కొట్టుకొచ్చేసాం కదా. మనల్ని అక్కడే అటాక్ చేయాలని ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదని పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసాడు. నువ్వు ఓ పని చెయ్యి, వెంటనే బ్రేక్ కొట్టు. వేగంగా వచ్చి ఢీ కొట్టారంటే వాళ్ళకే కదా ప్రమాదం. సూపర్ స్పీడో, అదిగో ఆ ముగ్గురే. మీరు ఈ డబ్బుల్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశారు. ఆ డబ్బుల్ని తిరిగిచ్చి సరైన పని చేయండి. ఏ కుర్రకుంక, నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా? మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో, లేదంటే నీ అంతు చూస్తాను. నేను ఆఖరిసారిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆ డబ్బుల్ని తిరిగిచ్చేయండి. మేం కూడా చివరిగా చెప్తున్నాం, డబ్బు మాత్రం మేము మీకు ఇవ్వం. దేనికైనా సిద్ధమనే మేము ఇక్కడికి వచ్చాం. ఇక ఫ్రాక్చర్ అవ్వబోయేది నీ చేతులు కాళ్ళు, తెలుసుకో. నువ్వు మేమో తెలుసుకుందామా? నేను నా సూపర్ మిసైల్ ని పంపి వాళ్ళ భరతం పట్టమంటావా కిక్కో? వద్దు, మిసైల్ ని పంపిస్తే క్యాష్ బాక్స్ కూడా వేస్ట్ అయిపోతుంది. డబ్బుని సేఫ్ గా తిరిగి తీసుకెళ్లి చేర్చాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 27 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 27 ఇప్పుడే అప్లై చేస్తున్నాను. నీటితో ఈ మంటల్ని వెంటనే ఆర్పేస్తాను. కానీ మనం వీళ్ళని ఎంతసేపు అలా చేస్తూనే ఉండాలి కిక్కో? ఆ డబ్బుని మనం సేఫ్ గానే తీసి మార్చాలి. డబ్బును ఆ ట్రాలీని మనం లారీ నుంచి విడదీయాలి. అది చెయ్యాలంటే నేను ఆ ట్రాలీకి వెళ్ళి తీరాల్సిందే. ఓకే, అయితే నేను ఒక పని చేస్తా. వెంటనే నిన్ను ట్రక్కులోకి చేరుస్తాను. రెడీగా ఉండు. టిక్కా, నువ్వు వ్యాన్ డ్రైవ్ చేస్తూ ఉండు. టుక్కా, నువ్వు బాస్ కు మెసేజ్ పంపించు. ఆలోగా నేను వెళ్ళా కిక్కోని చట్నీ చేసేసి వస్తాను. ఇప్పుడు ఇక నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. వీలైతే నన్ను పట్టుకోండి చూద్దాం. ఏమైందన్నయ్య, టైర్డ్ అయిపోయారా లేదా ఆకలేస్తోందా? నా సూపర్ స్పీడ్ కిక్ ఇస్తాను, తీసుకోండి. నువ్వు ఆ లివర్ ఓపెన్ చేయడం మంచిదే అయింది, ఎందుకంటే మేము దాన్ని వదిలి వెళ్ళాం, తీసుకెళ్ళబోతున్నాం. ఇక నువ్వు మమ్మల్ని ఎదుర్కోలేవు. కన్నా నేనే డిటెక్టివ్ జాక్పాట్ ని. దొంగల్ని ఈజీగా పట్టేస్తా. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 62. ఓకే బడి కిక్కో, ఫార్ములా నంబర్ 62 యాక్టివేటెడ్. అంతా నేను చూసుకుంటాను. దోపిడీదారులు తీసుకువెళ్లిన డబ్బంతా కిక్కో మనకు తిరిగి ఇప్పించేశాడు. శభాష్! ఈ సంతోషంతో పాటు ఇంకో వార్త కూడా చెబుతాను. అందరూ కలిసి నిన్ను, నీ సూపర్ స్పీడోని ఈ డాన్స్ కాంపిటీషన్ లో విన్నర్ గా ప్రకటించారు.